బ్రేకింగ్ న్యూస్ నాగర్ కర్నూలులో నకిలీ సర్టిఫికేట్ల కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అచ్చంపేట ఆశ్రమ పాఠశాల కేంద్రంగా రికార్డుల ట్యాంపరింగ్, నకిలీ బోనోఫైడ్ల మంజూరు అయినట్లు పోలీసులు గుర్తించారు. మరికొందరి పాత్రపై విచారణ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో నకిలీ పత్రాలతో 50 మంది ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూలులో నకిలీ సర్టిఫికేట్ల కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అచ్చంపేట ఆశ్రమ పాఠశాల కేంద్రంగా రికార్డుల ట్యాంపరింగ్, నకిలీ బోనోఫైడ్ల మంజూరైనట్లు పోలీసులు గుర్తించారు. మరికొందరి పాత్రపై విచారణ కూడా చేస్తున్నారు. అయితే రంగారెడ్డి జిల్లాలో నకిలీ పత్రాలతో 50 మంది ఉద్యోగాలు పొందినట్లు నోటీసులో పేర్కొనడం జరిగింది. నాగర్ కర్నూలులో నకిలీ సర్టిఫికెట్ల కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అచ్చంపేట ఆశ్రమ పాఠశాల కేంద్రంగా రికార్డుల ట్యాంపరింగ్, నకిలీ బోనోఫైడ్లు మంజూరు అయినట్లు పోలీసులు గుర్తించారు. మరికొందరి పాత్రపై అయితే విచారణ చేస్తున్నారు. అయితే రంగారెడ్డి జిల్లాలో నకిలీ పత్రాలతో 50 మంది ఉద్యోగాలు పొందినట్లు నోటీసులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి శంకర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శంకర్, పూర్తి అప్డేట్స్ ఏంటి? సౌమ్య, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి కొనసాగినటువంటి నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా దాదాపు 50 మందికి పైగా నకిలీ సర్టిఫికెట్లు పొందినట్లుగా పోలీసుల ఎంక్వైరీలో కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటికే దాదాపు ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని నాగర్ కర్నూలు జిల్లా కోర్టులో కూడా జడ్జి ముందర హాజరుపరిచి జైలుకు తరలించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ ముగ్గురుతో పాటు చాలా మంది ఈ యొక్క నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో పూర్తి స్థాయిలో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి వారికి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా కనిపిస్తుంది. టోటల్ గా చూసుకుంటే ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది ఈ యొక్క నకిలీ సర్టిఫికెట్లు పొందినట్లుగా, నకిలీ బోనోఫైడ్లు పొందినట్టుగా తెలుస్తుంది. దీనికి అందరికీ కూడా పదరా మండలానికి సంబంధించినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఆశ్రమ పాఠశాల నుంచే కూడా అక్కడ రికార్డులను మార్చడం కానీ, అక్కడ ఫేక్ బోనోఫైడ్లు క్రియేట్ చేయడం కానీ ఇవంతా కూడా జరుగుతూ వచ్చిందని చెప్పి కూడా పూర్తిస్థాయిలో పోలీసు విచారణ తెలుస్తుంది. ఇప్పటికే డిఎస్పీ శ్రీనివాసరావు కూడా దీని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవడం, ఇదంతా కూడా గోప్యంగా జరుపుతున్నారు. మొత్తంగా దీనిపై ఇంటెలిజెన్స్ విభాగం అయితే ఖచ్చితంగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ గా ముందరకు వెళ్తుంది. విద్యాశాఖ అధికారులు కూడా చాలా గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే నల్గొండ జిల్లాకు చెందినటువంటి చెల్లంపేట నుండి ఒక ఉద్యోగి అంటే ఒక పర్సన్ అక్కడ ఉద్యోగం సంపాదించడం, అతను విధులు నిర్వహించడం, అక్కడ అనుమానం వచ్చిన వాళ్ళంతా కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా హైదరాబాద్ లో తీగలాగితే ఇక్కడ మొత్తం డొంక కదిలినట్టుగా వ్యవహారం అంతా కూడా ఒక్కసారిగా ఇది హాట్ టాపిక్ గా మారింది జిల్లాలో. ఏదేమైనప్పటికీ అంటే సరైన ధ్రువపత్రాలు సమర్పించకుండా ఫేక్ ధ్రువపత్రాలు సమర్పించి తమ చదువుకున్నది ఒక చోట, తమకు చదువుకోని చోట ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసుకోవడం, మూతపడిన స్కూళ్ళ నుంచి బోనోఫైడ్లు తీసుకోవడం వంటి అంశాలను కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దీని మీద ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో పాటు పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగం కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇదంతా కూడా 2018 నుంచి కూడా దీనికి బీజం పడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అప్పట్లోనే ఆ జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి చక్రం తిప్పినట్టుగా దాదాపు కోటి రూపాయలకు పైగా కూడా చేతులు అందినట్టుగా సమాచారం. అంటే మొదట ₹1,00,000 తర్వాత 10 lakhs గా కూడా డీల్ కుదుర్చున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అరెస్టుల పర్వంతో ఒక్కసారిగా ఫేక్ సర్టిఫికెట్ పొందిన వాళ్ళందరూ కూడా గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సౌమ్య, థ్యాంక్ యూ శంకర్.